గ్రంథం అండి, బైబిల్ గ్రంథం అండి, యోహాను రాసిన ప్రకటన గ్రంథం అండి. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనం అండి. నేను మొదటి వాడను కడపటి వాడను జీవించు వాడను, మృతుడైతిని గాని ఇదిగో యుగ యుగములకు సజీవునై ఉన్నాను. శుద్ధ నామానికి మహిమ కలుగు గాక. సజీవుడై ఉన్న దేవుణ్ణి మనం సజీవుడుగానే చూడాలి. ప్రక్క చెల్లుతాడు ఆయన సజీవుడు, ఆయన బ్రతుకున్న దేవుడు, ఆయన మాట్లాడే దేవుడు. మనుషులతో మాట్లాడే దేవుడు ఎవరైనా ఉన్నారంటే ఆయన యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కరేనండి. ఎందుకంటే ఆయన సమాధిలో లేడు కాబట్టి, ఆయన సజీవుడు కాబట్టి, ఆయన బ్రతుకున్నాడు కాబట్టి ఆయన మనుషులతో మాట్లాడతాడు. బ్రతుకున్న వారే మనుషులతో మాట్లాడతారండి. ఎవరైతే బ్రతుకున్నారో వారు మనుషులతో మాట్లాడతారు. బ్రతుకుంది ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు బ్రతుకున్నాడు. ఎందుకంటే సమాధిలో లేడు, సమాధి ఖాళీగా ఉంది కాబట్టి ఆయన బ్రతుకున్నాడు. సజీవుడు, బ్రతుకున్న దేవుడు కాబట్టి మనుషులతో మాట్లాడే దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కరేనండి. ఆయన సజీవుడు, ఆయన యుగ యుగాలకు సజీవుడు అండి.